నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ నన్ను చంపాలని చూస్తుంది. నన్ను చంపటానికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఇరాన్ నుంచి నాకు ప్రాణహాని ఉంది అని మాట్లాడారు. నిజానికి అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ట్రంప్ ఇలా మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ట్రంప్‌ని చంపాలనే కోరిక ఉండటం వేరు, ట్రంప్‌ని చంపే ప్రయత్నం చేయటం వేరు. ఈ 2 వేరు. చంపాలనే కోరిక ఇరాన్‌కు ఉంటే ఉండొచ్చు గాక. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పారు? ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ వాళ్ళు చేసిన నినాదాలు, ట్రంప్‌ని చంపేస్తాం, తర్వాత నెతన్యాహుని చంపేస్తాం అని నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేయటానికి ఉన్న కారణం ఏంటి? సందర్భం ఏంటి? అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన చనిపోయాడు అనేటువంటి భావోద్వేగంలో ఆయన్ని చంపేసింది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉందెవరు? ట్రంపు, నెతన్యాహు. సో మా దేశ సుప్రీంని చంపేశారు. మేం కూడా ట్రంప్‌ని, నెతన్యాహుని చంపేస్తాం. ఆ భావోద్వేగంలో ఆ నినాదాలు ఇచ్చి ఉండొచ్చు కాక. కానీ అమెరికా అధ్యక్షుడిని చంపే స్థాయి, ఆ కెపాసిటీ ఇరాన్‌కుందా? ఒకవేళ ఇక్కడ మీరు క్లియర్‌గా గమనించండి. ఇన్ని నెలలుగా యుద్ధం నడుస్తుంది గదా! ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది గదా! ఈ యుద్ధంలో ఎక్కడైనా ఇరాన్ డైరెక్ట్‌గా అమెరికా మీద బాంబులు వేయగలిగిందా? డైరెక్ట్‌గా అమెరికా మీద ఏమన్నా ఆయుధాలు వదలగలిగిందా? అమెరికా మీద ఇరాన్ దాడి చేయగలిగిందా? లేదు గదా! ఇరాన్ ఎంతసేపటికి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేయటం తప్ప, ఇరాన్ డైరెక్ట్‌గా అమెరికా మీద దాడి చేసింది గానీ, చేయటానికి ప్రయత్నం చేసింది గానీ, అమెరికాలో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసింది గానీ ఏమీ లేదు కదా! నిజానికి ఇరాన్‌కి ఆ కెపాసిటీ కూడా లేదు. రెండోది, ఇరాన్‌కి అమెరికా చాలా దూరం కూడా. ఇప్పుడు అమెరికా కూడా ఎందుకు గల్ఫ్ దేశాల్లో స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద దాడి చేస్తుందంటే, అది తన పక్క దేశం కాదు. ఈ 2 పక్క దేశాలు కాదు అమెరికా, ఇరాన్. అందుకనే గల్ఫ్ దేశాల్లో స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద దాడి చేస్తుంది అమెరికా. ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా మీద ఏమైనా చేయాలంటే మధ్యలో అమెరికా పక్కన ఎక్కడన్నా స్థావరం పెట్టుకోవాలి. ఎవరిస్తారు స్థావరం? అమెరికా మీద దాడి చేయటానికి. అయినా అదంత ఈజీనా? స్థావరం పెట్టుకుంటే అమెరికా వెంటనే పేల్చి పడేసిద్ది. అమెరికా అనేది ఈ ప్రపంచంలో అగ్రదేశం. ట్రంప్ అగ్రదేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ట్రంప్‌ని చంపడం అనేది అంత ఈజీ అయ్యే పని కాదు. నిజానికి ట్రంప్‌ని చంపాలనే కోరిక ఒక ఇరాన్‌ది మాత్రమే కాదు, చాలా దేశాలకుంది. చాలా మంది వ్యక్తులకుంది. కానీ వాళ్ళందరూ ట్రంప్‌ని ఏమన్నా చేయగలుగుతారా? ఏమీ చేయలేరు. ఏమీ చేయటానికి అవకాశం ఉండదు. ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఫుల్ సెక్యూరిటీలో ఉంటారు. అమెరికా అధ్యక్షుడిని ముట్టుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ప్రత్యేకించి ఇరాన్‌కి అంత కెపాసిటీ ఉందని నేననుకోను. సో, కాకపోతే కోరిక ఉండొచ్చు. కోరిక ఉండటానికి ఉన్న కారణాలేందంటే, వాళ్ళ ఖమేనీ చనిపోయారు. వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయారు. ఇరాన్‌ని నాశనం చేసింది అమెరికా. ఇరాన్ మీద బాంబులేసింది. పైగా ఆ యుద్ధంలో అంతమంది చిన్న పిల్లల్ని ఆగం చేయటం అనేటువంటిది, ఆ చిన్న పిల్లల స్కూల్ మీద బాంబేయటం అనేటువంటిది కొంత ఇరానీయులకు బాగా బాధ కలిగించిన అంశం. ఇరానీయులకి చాలా బాధ కలిగించిన అంశం. వందలాది మంది చిన్నారులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు గదా! అది తలుచుకుంటే ఎవరికైనా బాధనిపిస్తది. అందరూ వాళ్ళ సుప్రీం లీడర్‌ని కోల్పోయారు. వాళ్ళ దేశం మీద పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిసింది. చాలామంది సామాన్యులు చనిపోయారు. చాలామంది ఇరానీ సైన్యం చనిపోయింది. ఒక ఒక స్థాయి లీడర్‌షిప్ మొత్తం లేకుండా పోయారు. కాబట్టి వాళ్ళలో ఆ కోరిక ఉంటది. కోరిక వేరు, రియాలిటీ వేరు. రియాలిటీలో ఇరాన్ ట్రంప్‌ని ఏమీ చేయటానికి అవకాశం లేదు. చేయలేదు కూడా. Please do like, share and subscribe this channel.